నమస్కారం. ఈ రోజు సుఖీ భవలో మూత్రంలో ప్రోటీన్ పోవటం ప్రమాదమా? పొట్ట గుట్టు విప్పే ఎండోస్కోపీ, బరువుపై ఉదయాన్నే దండయాత్ర, మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇంకా హెల్త్ టిప్. రాత్రి పడుకొని ఉదయాన్నే లేచినప్పుడు మన ముఖమంతా ఫ్రెష్గా తేటగా ఉంటుంది. నిజానికి అలా కనిపించాలి కూడా. అయితే కొంతమందికి పొద్దున్న లేవగానే ముఖమంతా ఉబ్బరించినట్లుగా ఉంటుంది. కనురెప్పలు కూడా బాగా ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. పాదాల్లో కూడా వాపులు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మూత్రంలో ప్రోటీన్లు పోతున్నప్పుడు, కిడ్నీల పనితీరు మందగించినప్పుడు సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మూత్రంలో ప్రోటీన్ పోవటానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడుము కింది భాగంలో పిడికెడు పరిమాణంలో ఉండే మూత్రపిండాల్ని మనం ఉద్దండ పిండాలుగా చెప్పుకోవాలి. నిరంతరాయంగా నిర్విరామంగా పనిచేస్తూ నిత్యం సుమారు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ వ్యర్థాలను మూత్రం రూపంలో ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తూ ఉంటాయి. ఈ వడపోత కార్యక్రమంలో ఏవైనా అవరోధాలు ఏర్పడినప్పుడు మూత్రంతో పాటు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. మూత్రంలో ప్రోటీన్లు పోవటాన్ని డాక్టర్లు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని పిలుస్తారు. జ్వరంతో బాధపడుతున్నప్పుడు, కిడ్నీల పనితీరు మందగించినప్పుడు, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లవాతం, క్యాన్సర్ల వంటి జబ్బులతో బాధపడుతున్నప్పుడు కూడా మూత్రంలో ప్రోటీన్ పోతూ ఉంటుంది. ఈ మూత్రంలో ప్రోటీన్స్ పోయేది గ్లోమరులార్ ప్రోటీనూరియా, ట్యూబులర్ ప్రోటీనూరియాగా మనం విభజించడం జరుగుతుంది. కొన్ని జబ్బుల్లో ఈ గ్లోమరులస్ ఆపరేటస్లో కొంత డ్యామేజ్ జరగటం వలన ఈ ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఫిల్టర్ అయ్యి మా ట్యూబ్యూల్స్లో కూడా అవి మళ్ళీ అబ్జార్బ్ చేసుకోలేనంత అధికంగా పోవటం వల్ల యూరిన్లో ప్రోటీన్స్ అనేవి కనపడతాయి. అట్లాగే ట్యూబులర్ ప్రోటీనూరియా అంటే మనకి ఎంతో కొంత ప్రోటీన్స్ ఈ గ్లోమరులస్లోంచి ఫిల్టర్ అయిన తర్వాత ఈ ట్యూబ్యూల్స్లో మనకి ప్రోటీన్స్ని రీఅబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. ఏదైతే ఈ ట్యూబ్యూల్స్లో కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఈ ప్రోటీనూరియా కూడా మనం చూడటం జరుగుతుంది. మనం ఏదైనా కానీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం వల్ల వచ్చింది ప్రోటీనూరియా అనేది తెలుసుకోవాలంటే చాలా సందర్భాల్లో మనకి కిడ్నీ బయాప్సీ, అంటే కిడ్నీలోంచి మనం పీస్ తీసి బయాప్సీ చేసిన తర్వాత హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ చేయటం వల్ల మనకి డ్యామేజ్ అనేది దేనివల్ల అనేది తెలుసుకోవటం జరుగుతుంది. కిడ్నీల్లో సహజంగా అతి సూక్ష్మమైన నాళాలు, నెఫ్రాన్లు ఉంటాయి. మూత్రాన్ని వడపోయటం వీటి ప్రధాన ప్రక్రియ. మూత్రంలోని ప్రోటీన్లను గ్రహించి వాటిని ఇవి తిరిగి రక్తంలోకి పంపిస్తాయి. అలాగే మూత్రంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తాయి. అయితే ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ ట్యూబులు ఒక్కోసారి వాచిపోతూ ఉంటాయి. ఫలితంగా ట్యూబులు, నెఫ్రాన్లు వడపోసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీనివల్ల శరీరానికి అత్యవసరమైన ఆల్బుమిన్ ప్రోటీన్లు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. దీన్ని ఆల్బమినూరియా అంటారు. రక్తంలో ప్రోటీన్లు తగ్గిపోవటం వల్ల శరీరమంతా వాచిపోతుంది. ముఖ్యంగా పొట్ట, ముఖం బాగా వాచిపోతాయి. కళ్ళ చుట్టూ ఉబ్బి కళ్ళు మూసుకుపోతాయి. జ్వరం, గొంతు నొప్పి ఉంటాయి. వైద్య పరీక్ష చేస్తే మూత్రంలో ప్రోటీన్లు కనిపిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం బాగా పెరిగిపోయి ఉంటుంది. దీన్ని హైపర్ కొలెస్టరీమియా అంటారు. ఇది చాలా ప్రమాదకర స్థితి. మనకి చాలా జబ్బులు మనకి యూరిన్లో ప్రోటీన్స్ పోవడానికి కారణం కావచ్చు. ఉదాహరణకి మధుమేహం, డయాబెటిస్, హైపర్ టెన్షన్. కారణం కనుక మనం తెలుసుకున్నట్టయితే దాన్ని ట్రీట్మెంట్ చేయటం అనేది అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. అంటే బాడీలో ఉన్న సొంత ఇమ్యూనిటీయే మనకి కిడ్నీస్ మీద కానీ ఇతర అవయవాల మీద కూడా పనిచేసే ఈ ప్రక్రియని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. ఇలాంటి జబ్బుల్లో కూడా యూరిన్లో ప్రోటీన్స్ పోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ప్రోటీనూరియా అనేది ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కూడా ఉండొచ్చు ఇనీషియల్ స్టేజెస్లో, ఎర్లీగా ఉన్నప్పుడు. అట్లాగే ప్రోటీన్స్ ఎక్కువ పోతున్న కొద్దీ, టైం గడిచిన కొద్దీ వాళ్ళకి బాడీలో నీరు చేరిపోవటం, పీడల ఇడిమా అంటాం, కాళ్ళు వాపులు, మొహం వాపులు, ఆకలి లేకపోవటం, వామిటింగ్ సెన్సేషను, అలసటగా ఉండడం, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉండడం,
ఇట్లాంటి సమస్యలు. ఎక్కువగా ప్రోటీన్స్ పోయినప్పుడు ఏమవుతుందంటే మనకి యూరిన్ నురుగు కనబడుతుంది. ఇది కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఉండొచ్చు, కానీ యూరిన్లో మనకి ఎక్కువగా నురగ కనబడుతుంది అనేది మనకి చాలామంది చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు మనం యూరిన్ ఎగ్జామినేషన్ చేసినట్టయితే వాళ్ళల్లో ప్రోటీనూరియా అనేది మనం చూడటం జరుగుతూ ఉంటుంది. మూత్రంలో ప్రోటీన్ పోతున్న కొద్దీ కాళ్ళు, పాదాల్లో వాపులు కనిపిస్తాయి. తరచూ వాంతి అవుతున్నట్లుగా ఉంటుంది. చర్మంపై దురదలు వేధిస్తూ ఉంటాయి. ఆకలి మందగిస్తుంది. ఈ అనుమానిత లక్షణాలను పసిగట్టి సకాలంలో డాక్టర్ని సంప్రదించాలి. మూత్రంలో ప్రోటీన్ స్వల్పంగా పోతున్న మొదటి దశను కిడ్నీలు దెబ్బతింటున్నట్లుగా భావించాలి. దీనిని సకాలంలో గుర్తిస్తే చికిత్స ద్వారా నివారించుకోవచ్చు. ప్రోటీన్ కొద్ది పరిమాణంలో వెళ్లే రెండవ దశను కిడ్నీలు పూర్తిగా పాడవటానికి సూచనగా భావించాలి. శరీరం నుండి బయటకు వెళ్లవలసిన ద్రవాలు పూర్తిగా బయటకు వెళ్ళకపోవటం వల్ల కాళ్ళు, పాదాల వాపులు కనిపిస్తాయి. వాంతులు, చర్మంపై దురదలు, అలసట, ఆకలి లేకపోవటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో ప్రోటీన్ బాగా ఎక్కువగా వెళ్లే మూడవ దశలో కిడ్నీలు పూర్తిగా పాడైపోయినట్లుగా భావించాలి. అయితే మూత్రంలో ప్రోటీన్ పోవటాన్ని తొలి దశలోనే గుర్తించినట్లయితే తగిన చికిత్స తీసుకోవటం ద్వారా సమస్యకు ఆదిలోనే అడ్డుకట్ట వేయచ్చు. మూత్రంలో ప్రోటీన్ పోతున్నప్పుడు మనం ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం. అది డిప్స్టిక్ మెథడ్లో మనం చూసినట్టయితే ప్రోటీన్స్ ఎంతవరకు పోతున్నాయో తెలుస్తుంది. 24 గంటల యూరిన్ కలెక్ట్ చేసి ప్రోటీన్ ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో ఆర్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేది ఉంటుంది. ఇదేంటంటే 24 గంటలు యూరిన్ పట్టడం కుదరనప్పుడు మనకి ఇమీడియట్గా రిజల్ట్ తెలియాలి, రోజుకి ఎంత పోతుంది ప్రోటీన్ యూరియా అనేది తెలుసుకోవడానికి ఈ 2 టెస్టులు మనకి ఉపయోగపడతాయి. ఇలా ప్రోటీన్ యూరియా ఉన్న వాళ్ళల్లో చికిత్స ఎలా ఉంటుందంటే ఆహార నియమాల్లో మనం ప్రోటీన్ ఇంటేక్ తగ్గించి తినడం, అలాగే ఉప్పు శాతం తగ్గించుకోవటం, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవటం, ఎవరికైతే షుగర్ ఉన్నట్టయితే షుగర్ కంట్రోల్ చేసుకోవటం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం వల్ల చాలా వరకు ప్రోటీనూరియాని కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగే కొన్ని రకాల మందులు ఉంటాయి. బీపీ కంట్రోల్ చేసే మందుల్లో ప్రోటీనూరియాని కూడా కంట్రోల్ చేసే మందులు ఉంటాయి. ఏసీ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ అంటాం. షుగర్ తగ్గించే పేషెంట్స్లో కూడా ఇప్పుడు కొన్ని రకాల మందులు SGLT2 ఇన్హిబిటర్స్, అట్లా కొన్ని కొత్త రకమైన డయాబెటిక్ డ్రగ్స్ వచ్చాయి. ఇవి కూడా యూరిన్లో ప్రోటీనూరియాని తగ్గించే ట్రీట్మెంట్కి దోహదపడుతుంది. మూత్రంలో ప్రోటీన్ పోవటాన్ని చాలా వరకు కిడ్నీల పనితీరుకు ఒక సంకేతంగా భావించాలి. మూత్రంలో ప్రోటీన్ పోతున్నప్పుడు చాలామంది ప్రోటీన్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అది సరికాదు. మూత్రంలో ప్రోటీన్లు పోతున్నప్పుడు సకాలంలో డాక్టర్ని సంప్రదించాలి. సకాలంలో పసిగట్టి సరైన చికిత్స అందిస్తే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఇక నెఫ్రోటిక్ సిండ్రోమ్ బారిన పడకుండా ఉండేందుకు, నెఫ్రోటిక్ సిండ్రోమ్ను అదుపులో ఉంచడానికి జంక్ ఫుడ్కి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. వంటల్లో ఉప్పును బాగా తగ్గించాలి. మూత్రంలో ప్రోటీన్ పోతున్నదని తెలిసినప్పుడు సకాలంలో తగిన చికిత్స తీసుకోవటం ద్వారా కిడ్నీలు వేగంగా దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఎండోస్కోపీని కనిపెట్టక ముందు మన పొట్టలో ఏం జరుగుతుందో మనకు తెలిసేది కాదు. కడుపు నొప్పి, విరోచనాలు, ఆకలి మందం మొదలైన ఇబ్బందుల్ని ఖచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేక డాక్టర్లు ఏదో ఒక వైద్యం చేసేవాళ్ళు. దీంతో సమస్య మూలాలు ఖచ్చితంగా తెలియక జబ్బులు తగ్గక రోగులు అంతులేని వేదన అనుభవించేవాళ్ళు. అయితే కెమెరాతో కూడిన గొట్టం లాంటి ఎండోస్కోపీ అందుబాటులోకి వచ్చాక పొట్ట లోపల అణువణువును ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యపడుతోంది. సమస్యల ఆనుపానుల్ని తేలికగా గుర్తించడానికి వీలవుతుంది. ఎండోస్కోపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోస్కోపీ అనేది కడుపులో వివిధ రకాల వ్యాధులను గుర్తించడానికి చేసే వైద్య పరీక్ష. ఈ పరీక్ష ద్వారా అన్నవాహిక, జీర్ణకోశం, పెద్దపేగు, చిన్నపేగు, పైత్యరసవాహిక తదితర అంతర్గత భాగాల్లో ఉన్న డైటింగ్ మొదలుకొని వ్యాయామాలు వరకు మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ఒక క్రమ పద్ధతిలో ప్రయత్నాలు మొదలు పెడితే బరువును సులువుగా వదిలించుకోవచ్చు. ఇందుకు ముఖ్యంగా తెల్లారి లేచిన దగ్గర నుంచే బరువు తూచుకోవటం, కాసిన్ని నీళ్లను తాగటం, అల్పాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవటం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే బరువును తగ్గించడంలో బాగా తోడ్పడతాయని చెబుతారు నిపుణులు.
బరువును వదిలించుకునేందుకు ఉదయాన్నే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గటానికి ఉదయం నుంచే చిన్న చిన్న ప్రయత్నాలు మొదలుపెట్టడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఉదయం నిద్ర లేచాక కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే బరువు తూచుకోవటం మంచిది. అప్పుడైతే కడుపు ఖాళీగా ఉంటుంది. ఏ మధ్యాహ్నమో సాయంత్రమో బరువు కలుసుకుంటే అప్పటి వరకు తిన్న తాగిన పదార్థాలు పానీయాల బరువు కూడా తోడవుతుంది. బరువు తగ్గుతున్నామా లేదా అనేది ఖచ్చితంగా తెలియదు. ఉదయం పూట బరువు చూసుకుంటే పాటిస్తున్న పద్ధతులతో ఎలాంటి ఫలితం కనిపిస్తుందో స్పష్టంగా బయటపడుతుంది. ఇక టిఫిన్ తినటానికి ముందు 1-2 గ్లాసుల నీళ్లు తాగటం అనేది బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. నీటిలో క్యాలరీలు ఏవి ఉండవు, కానీ కడుపు నిండుతుంది, ఆకలి తగ్గుతుంది. దీంతో మరీ ఎక్కువగా టిఫిన్ తినకుండా చూసుకోవచ్చు. నీటితో జీవక్రియల వేగం కూడా పుంజుకుంటుంది. ఇది క్యాలరీలు ఖర్చు కావటానికి సాయం చేస్తుంది. వయసులో ఉన్నవారు ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది. శరీరం శక్తి కోసం కొవ్వును వినియోగించుకుంటుంది, కాబట్టి అదనపు కొవ్వు త్వరగా కరుగుతుంది. అల్పాహారంలో ప్రోటీన్ కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అల్పాహారంలో మినుములు, పెసర, వేరుశెనగ వంటి పప్పులతో చేసే పదార్థాలు, గుడ్డు, పెరుగు వంటివి చేర్చుకోవటం మంచిది. రోజంతా ఏమేం తింటామో ఉదయాన్నే జాబితా రాసుకోవటం మేలు చేస్తుంది. దీంతో తక్కువ క్యాలరీలు లభించే ఆహారాన్ని ముందే నిర్ణయించుకోవచ్చు. ఎక్కువ క్యాలరీలతో కూడిన బర్గర్లు, వేపుళ్ల వంటివి తినకుండా చూసుకోవచ్చు. ఉదయం వేళల్లో ఎండలో గడిపే వారి శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక అల్పాహారాన్ని గబగబా తినద్దు. వాసన, ఆకారం, రుచిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా తినాలి. ఇలా తినటం వల్ల ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అనేవి అవగతమవుతాయి. ఇది బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. మధ్యాహ్న భోజనంలో సమతులాహారంతో పాటు చిరుతిండిగా పండ్ల వంటివి ఎంచుకోవాలి. చిరుతిండిగా పీచుతో కూడిన పదార్థాలు ఎంచుకుంటే ఇంకా మంచిది. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఇలా త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అధిక బరువును సులువుగానే వదిలించుకోవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా పొగ తాగే వాళ్లలో కనిపిస్తుంది. ఇందులో మరో మాటకు తావులేదు. పొగ తాగే వాళ్లలో ఎక్కువగా మగవాళ్లే ఉంటారు కాబట్టి సాధారణంగా మగవారిలోనే ఈ లంగ్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే పురుషులంతగా కాకపోయినా మహిళల్లోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మహిళలు పొగ తాగకపోయినా వంటింటి పొగకు ఎక్కువగా గురవ్వటం, పొగ కాలుష్యానికి లోనవటం వల్ల స్త్రీలలోనూ లంగ్ క్యాన్సర్ కనిపిస్తుందని చెబుతారు డాక్టర్లు. మహిళల్లో లంగ్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పొగ తాగని స్త్రీలలో లంగ్ క్యాన్సర్ వస్తుందా? లంగ్ క్యాన్సర్ అన్న రోగం పురుషుల్లో స్త్రీలో ఇద్దరిలో చూసే రోగం అండి. లంగ్ క్యాన్సర్ అన్నది సహజంగా పురుషుల్లో ఎక్కువగా చూసేవాళ్ళం, కానీ గత 10 సంవత్సరాల్లో స్త్రీలలో కూడా లంగ్ క్యాన్సర్ అన్న సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఎందుకు ఇది అంటే స్మోకింగ్ రేట్స్ అన్నవి జెంట్స్లో గణనీయంగా తగ్గటం, స్త్రీలు స్మోక్ చేయటం, ఇదే కాకుండా ఇండోర్ పొల్యూషన్, ఈ ఎక్స్పోజర్ అది ఎక్కువ అవ్వటం వల్ల స్త్రీలలో లంగ్ క్యాన్సర్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. స్త్రీ పురుషుల్లో లంగ్ క్యాన్సర్ తీరు ఒకే విధంగా ఉంటుందా? స్త్రీలలో అన్నది ఎడినోకార్సినోమా లంగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది నాన్ స్మోకర్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. అదే కాకుండా స్త్రీలలో చిన్న వయసులో లంగ్ క్యాన్సర్ ఎక్కువగా డిటెక్ట్ అవ్వటం జరుగుతుంది. ఎందుకు ఇది అంటే స్త్రీలలో లంగ్ క్యాన్సర్ అన్నది ఎక్కువగా జను మార్పిడి ఆర్ జీన్ మ్యూటేషన్స్ వల్ల సంభవిస్తుంది. సో ఈజిఎఫ్ఆర్, ఆల్క్, రాస్ ఇలాంటి కొన్ని మ్యూటేషన్స్ వల్ల ఊపిరితిత్తుల్లో కణాలు క్యాన్సర్ కింద మారుతాయి. వీటిలో మ్యూటేషన్స్ రావటం వల్ల దీనివల్ల ఈ క్యాన్సర్స్ అన్నవి చిన్న వయసులో బయటపడటం జరుగుతుంది. ఇదే కాకుండా కొన్ని బాడీలో హార్మోన్స్, ఈస్ట్రోజన్ అన్న హార్మోన్స్ వల్ల, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ స్త్రీలలో ఎక్కువగా చూడటం జరుగుతుంది.
పురుషుల్లో ఎక్కువగా వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్ స్మోకింగ్ రిలేటెడ్ ఊపిరితిత్తుల క్యాన్సర్. సో అవి ఎక్కువగా స్క్వామస్ సెల్ కానీ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ టైప్స్ కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. కానీ స్త్రీలలో ఎడినోకార్సినోమా ఎక్కువగా చూస్తాం. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వచ్చు, లేదంటే కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల స్త్రీలలో ఈ క్యాన్సర్ చూస్తాం. స్త్రీలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది? స్త్రీలలో ఇవాళ రోజున ప్రపంచవ్యాప్తంగా లంగ్ క్యాన్సర్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది స్త్రీలలో. వీటికి కారణాలు ఏంటి? సో ముందు వెస్టర్న్ కంట్రీస్లో ఇవాళ రోజున చూస్తే స్త్రీలలో స్మోకింగ్ రేట్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనమాట. జెంట్స్లో స్మోకింగ్ రేట్స్ గణనీయంగా తగ్గుతున్నాయి, అలాగే స్త్రీలలో స్మోకింగ్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే జెంట్స్ స్మోక్ చేసే వాళ్ళలో క్యాన్సర్ రిస్క్తో పోలిస్తే స్త్రీలు ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళలో క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ఊపిరితిత్తుల క్యాన్సర్. ఇదే కాకుండా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఆర్ కట్టెల పొయ్యి మీద ఎవరైతే వంట చేస్తారో ఆ కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగని ఎక్కువగా లోపలికి తీసుకుంటూ ఉంటారో వీళ్ళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల స్త్రీలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం అనమాట. ఇది కాకుండా కొన్ని హార్మోన్స్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కానివ్వండి, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, ఇవాళ రోజున ఊపిరితిత్తుల క్యాన్సర్ సంఖ్య ఎక్కువగా చూస్తున్నాం స్త్రీలలో. ఇది కాకుండా కొన్ని జెనెటిక్ కాజెస్, ఆ జెనెటిక్ కాజెస్ ఏంటి అన్నది, ఎందుకు అన్నది ఇంకా పూర్తిగా సైంటిఫిక్గా నిర్ధారణ కాలేదు. కానీ కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్, ఈజిఎఫ్ఆర్, ఆల్ క్రాస్ అని కొన్ని జను మార్పిడి కారణాల వల్ల కూడా ఫీమేల్స్ యంగర్ ఏజ్లో ఉన్నప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ బయటపడతాం చూస్తూ ఉన్నాం. స్త్రీలలో లంగ్ క్యాన్సర్ ప్రాణాంతకమా? స్త్రీలలో ఎడినోకార్సినోమా అనే రకమైన లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఎడినోకార్సినోమా లంగ్స్ అనేవి ఎక్కువగా అడ్వాన్స్ స్టేజ్లోనే బయటపడతాయి. సో దీనివల్ల స్త్రీలలో కనుక అడ్వాన్స్ స్టేజ్లో కనుక లంగ్ క్యాన్సర్ బయటపడితే అది కొంచెం ప్రాణాంతకం. కానీ మంచి విషయం ఏంటంటే చాలా వరకు ఊపిరితిత్తుల క్యాన్సర్ స్త్రీలలో వచ్చే వాటిలో జను మార్పిడి కారణంగా ఈ క్యాన్సర్స్ రావడం చూస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే జెనెటిక్ కాజ్ కనుక ఐడెంటిఫై చేయగలుగుతున్నామో దానికి సంబంధించిన టార్గెటెడ్ థెరపీస్ ఇవాళ రోజున అందుబాటులో ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో స్త్రీలలో వచ్చే లంగ్ క్యాన్సర్స్, ఏదైతే జీన్ మ్యూటేషన్స్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్స్ ఉన్నాయో వీటికి కొత్త ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉండటం, ఇవి టార్గెటెడ్ థెరపీ రూపంలో ట్రీట్మెంట్స్ ఇవ్వటం వల్ల ఇవాళ రోజున స్త్రీలలో డిటెక్ట్ అయ్యే లంగ్ క్యాన్సర్ అవుట్కమ్స్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో కొన్ని రకాల మ్యూటేషన్స్, ఆల్క్ అన్న ఒక మ్యూటేషన్లో ఇవాళ రోజున మీడియన్ సర్వైవల్ అన్నది చూస్తే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు పైబడే ఉందన్నమాట. సో ఒకప్పుడు స్త్రీలలో లంగ్ క్యాన్సర్ కనుక డిటెక్ట్ అయితే అవుట్కమ్స్ అంత బాగుండేది కాదు. కానీ ఇవాళ రోజున స్త్రీలలో కూడా లంగ్ క్యాన్సర్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అయ్యాయి. దీనికి ప్రధానంగా కారణం ఏంటి అంటే ఎర్లీ డిటెక్షన్, మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉండటం. స్త్రీలలో లంగ్ క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించే వీలుందా? స్త్రీలలో ఎక్కువగా వచ్చే లంగ్ క్యాన్సర్ ఎడినోకార్సినోమా అండి. దురదృష్టవశాత్తు ఎడినోకార్సినోమా అన్నది అడ్వాన్స్ స్టేజెస్లోనే బయటపడుతుంది. కానీ ఎర్లీ సిమ్టమ్స్, పేషెంట్స్కి దగ్గు రావటం కానీ, రిపీటెడ్గా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ రావటం, ఆయాసం ఉండటము, ఇలాంటి ఇబ్బందులు ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళి చూపించుకుంటే కొంతమంది పేషెంట్స్లో లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇదే కాకుండా ఇంట్లో ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉంటే ఇలాంటి వాళ్ళలో ఇలాంటి సిమ్టమ్స్, ఇంతకుముందు చెప్పిన సిమ్టమ్స్ కనుక వస్తే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలవటం చాలా అవసరం. లంగ్ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ కాదు, కానీ ఫెమిలియన్ ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. అంటే కొన్ని చిన్న జీన్ అబ్నార్మాలిటీస్ ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశం, ఆర్ ఒకే ఎన్వైరన్మెంట్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల స్త్రీలలో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, ఇంట్లో ఇంకెవరికైనా లంగ్ క్యాన్సర్ ఉంటే. సో ఇలాంటి వాళ్ళకి ఎర్లీ సిమ్టమ్స్ డిటెక్ట్ చేసి వెంటనే డాక్టర్ని కలిస్తే లంగ్ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే అవకాశాలు ఉంటాయి. తొలి దశలో లంగ్ క్యాన్సర్ని గుర్తిస్తే అవుట్కమ్స్ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ రోజున మొదటి స్టేజ్లో కనుక లంగ్ క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తే 90% క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలలో లంగ్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? లాస్ట్ 3 years డేటా అనాలిసిస్ మా ప్రకారంగా చూసిన, మా ఎక్స్పీరియన్స్లో చూసిన పేషెంట్స్ ప్రకారం ఆల్మోస్ట్ 100లో 80%, 80% ఫీమేల్స్లో ఈ జీన్ మ్యూటేషన్స్ వల్ల లంగ్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల మనకి ట్రీట్మెంట్స్ మంచివి అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్ని టార్గెటెడ్ థెరపీస్ అంటాం అనమాట. సో ఏదైతే జీన్ అబ్నార్మాలిటీ వల్ల ట్యూమర్స్ ఫామ్ అవుతాయో వీటిల్లో ఆ జీన్ అబ్నార్మాలిటీ నుంచి ఒక అబ్నార్మల్ ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ఈ ప్రోటీన్ని టార్గెట్ చేసి కొన్ని కొత్త ట్యాబ్లెట్స్ వస్తాయి అనమాట. దీన్ని టార్గెటెడ్ థెరపీస్ అంటాం.
ఈ టార్గెట్ థెరపీస్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఎంత అడ్వాన్స్ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నా దాన్ని రివర్స్ చేసి కంట్రోల్ చేసి చాలా రోజుల పాటు టాబ్లెట్స్ వాడుతూ రోగాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఇవాళ రోజున ఉంది. సో అడ్వాన్స్ స్టేజ్లో రోగం బయటపడినా మంచి టార్గెట్ థెరపీస్ ఇవాళ రోజున అందుబాటులో ఉండటం, ఎక్కువగా వీళ్ళు ఫీమేల్స్ అవ్వటం, దీనివల్ల పేషెంట్స్ అవుట్కమ్స్ గణనీయంగా పెరుగుతాం చూస్తున్నాం అన్నమాట. లంగ్ క్యాన్సర్ను నివారించుకోవటానికి పొగ కాలుష్యానికి దూరంగా ఉండటం ఒక్కటే మన ముందున్న మార్గం. ఊపిరితిత్తుల్లో అనుమానిత క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. తొలి దశలో పసిగట్టి చికిత్స తీసుకుంటే లంగ్ క్యాన్సర్ నుంచి తేలికగానే బయటపడొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించి ఒక చిన్న చిట్కా మీకోసం. చిన్నపాటి కోతలు, గాయాలు, మానని పుండ్లకు లవంగం నూనె బాగా పనిచేస్తుంది. లవంగం నూనెకి కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి గాయాలు, పుండ్లపైన నిత్యం పూస్తూ ఉంటే అవి త్వరగా మానిపోతాయి.